ఇంధన ఖనిజాలలో ముఖ్యమైనది బొగ్గు. ఆధునిక కాలంలో భారతదేశం అభివృద్ధిలో కీలకమైన ఇంధన ఖనిజం బొగ్గు. పునరుత్పత్తి చెందకుండా మండే స్వభావం గల ఇంధన హైడ్రోకార్బన్ బొగ్గు. దీనిని నల్ల బంగారం అంటారు. భారతదేశంలో గోండ్వానా నిక్షేపాలలో టెర్షియరీ శిలా స్వరూపాలలో లభ్యమవుతుంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం సుమారు 326.496 బిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు దామోదర్, గోదావరి, వార్ధా నది, సోన్, మహానది లోయలలో 97% ఉంటే లిగ్నైట్ తరహా బొగ్గు నిక్షేపాలు భారతదేశంలోని టెర్షరీ ప్రాంతంలో తక్కువగా 2% నిక్షిప్తమై ఉన్నాయి. కర్బన శాతాన్ని బట్టి బొగ్గును 4 రకాలుగా వర్గీకరించారు. అవి ఆంథ్రాసైట్, బిట్యుమినస్, లిగ్నైట్, పీట్. ఆంథ్రాసైట్ కార్బన్ 90 నుండి 95% ఉండి నల్లటి వర్ణంతో అత్యంత నాణ్యమైనది ఆంథ్రాసైట్. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో లభ్యమవుతుంది. బిట్యుమినస్ ప్రపంచంలో భారతదేశంలో ఎక్కువగా లభ్యమయ్యే రకం బిట్యుమినస్. ఇందులో కార్బన్ 85 నుంచి 90% ఉండి గోధుమ వర్ణంను కలిగి ఉంటుంది. లిగ్నైట్ తక్కువ నాణ్యత కలిగిన లిగ్నైట్లో కార్బన్ 30 నుండి 40% ఉంటుంది. వీటి నిల్వలు తమిళనాడులోని నైవేలి ప్రాంతంలో ఉన్నాయి. పీట్ కర్ర నుండి బొగ్గు ఏర్పడే మొదటి దశను కొయ్య బొగ్గు లేదా పీట్ అంటాం. ఇందులో కార్బన్ 10% ఉంటుంది. ఇవే కాకుండా భూగర్భ శాస్త్ర రీత్యా భారతదేశంలో లభించే బొగ్గును గోండ్వానా బొగ్గు, టెర్షియరీ బొగ్గు అని 2 రకాలుగా వర్గీకరించారు. గోండ్వానా బొగ్గు దాదాపు 200 నుండి 250 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. దేశంలో 80% బొగ్గు ఉత్పత్తి గోండ్వానా బొగ్గు గనుల నుండి లభిస్తున్నాయి. ఇవి ముఖ్యంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అలాగే తెలంగాణలో ఉన్న సింగరేణి, కొత్తగూడెం, తాండూరు, పాల్వంచలో లభిస్తున్నాయి. టెర్షియరీ రకపు బొగ్గును బ్రౌన్ కోల్ అంటాము. ఇది దాదాపు 55 నుండి 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. ఈ రకపు బొగ్గు లిగ్నైట్ రూపంలో జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, తమిళనాడు, అస్సాం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లలో ఉన్నాయి. భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి కోల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మొదటిసారిగా 1774లో పశ్చిమ బెంగాల్లోని రాణిగంజ్లో బొగ్గు గనుల త్రవ్వకం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో, భారత్ 2వ స్థానంలో ఉంది. మన దేశంలో బొగ్గు ఉత్పత్తిలో ఒడిశా ప్రథమ స్థానంలో ఉండగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తర్వాత స్థానాలలో ఉన్నాయి. నిల్వలలో జార్ఖండ్ ప్రథమ స్థానంలో ఉండగా తర్వాత స్థానాలలో ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. ప్రస్తుతం అత్యంత విలువైన బొగ్గు గని ఝరియా. దీనిని స్టోర్ హౌస్ ఆఫ్ ద బెస్ట్ మెటలార్జికల్ కోల్ ఇన్ ఇండియా అని అంటారు. ఒడిశాలోని తాల్చేరు బొగ్గు గని దేశంలోకెల్లా అతిపెద్ద ఓపెన్ కాస్ట్ గని, ఎక్కువ మందం కలిగిన గని జిన్గుర్గా. 2018 ఏప్రిల్లో బొగ్గు నాణ్యతా పర్యవేక్షణ కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఉత్తమ్ అన్లాకింగ్ ట్రాన్స్పరెన్సీ బై థర్డ్ పార్టీ అసెస్మెంట్ ఆఫ్ మైండ్ కోల్ అప్లికేషన్ను ప్రారంభించింది.